Hi foodies, welcome to Satvika Life of Blooms. సొరకాయ పాలకూర చాలా బాగుంది. పూరి అయితే చాలా మెత్తగా చాలా క్రిస్పీగా ఉంది. సొరకాయ పాలకూర చాలా బాగుంది. టేస్ట్గా కలర్ఫుల్గా తొందరగా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకున్నాం. అదేంటంటే మా ఊర్లో మా అమ్మ చేసిన సొరకాయతో, చూడండి సొరకాయ ఎంత లేతగా ఉందో. సొరకాయతో పాలకూర అంటే పాలు పోసి సొరకాయ కూరలో వండుతారనమాట. దీంతో కాంబినేషన్గా పూరీలోకి చూడండి, ఫస్ట్ గిన్నె పెట్టి అందులో ఆవాలు, జీలకర్ర అలా చిటపడమన్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు అండ్ సొరకాయ, పచ్చిమిర్చి ఒక 2 వేసి మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట. చూడండి అసలు సొరకాయ కూరలో ఎక్కడ కొంచెం కూడా వాటర్ యాడ్ చేయము. చూడండి అలా కొంచెం సేపు అలా మూత పెట్టి ఉంచితే చూడండి ఒక 2 నిమిషాల తర్వాత అలా మగ్గుతుంది. చూసారా మంచిగా. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం. అలా ఉంచిన తర్వాత చూసారా కూర అంతా, సొరకాయ కూర మొత్తం వాటర్ వచ్చేసి కిందకి అలా వెళ్ళిపోయిందా. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, చూడండి సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ మాత్రమే ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేసేసి తర్వాత కొంచెం పసుపు, చిటికెడు పసుపు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మన స్పూన్తో తిప్పాలన్నమాట. చూడండి ఎంత లేతగా ఉందో చూసారా, వాటర్గా ఎలా వచ్చిందో. ఇందులో మనం ఎక్కడ వాటర్ కూడా యాడ్ చేయలేదు. చూడండి బాగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం మొత్తం బాగా కలిపేలాగా కిందకి, ఎందుకంటే సాల్ట్ అవన్నీ యాడ్ చేసాం కదా, పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచామనుకోండి. చూడండి కూర ఎలా ఉడికిపోయిందో బాగా. చూడండి సాఫ్ట్గా ముక్కలు ఎంత బాగున్నాయి చూసారా. తర్వాత కారం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పాలు పోయాలన్నమాట. చూసారా వేడిగా ఉన్న పాలు, కూర వేడిగా ఉన్నప్పుడు పోస్తే విరిగిపోతుంది. అందుకే మనం కారం వేసిన తర్వాత ఆపేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి పాలు పోస్తే చూడండి ఎమ్మి సొరకాయ పాలకూర రెడీ అయిపోయింది. చూసారా అలా వేడి పాలు పోస్తే ఎంత బాగుంటుందో తెలుసా. చాలా బాగుంది కదా కర్రీ చూడడానికి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తక్కువ స్పైసెస్తో, అంటే పూరీలో కదా అందరికీ నచ్చే విధంగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్, ఇందులో ఏం లేదు. సొరకాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియాలు, జీలకర్ర పొడి. చాలా సింపుల్ అండి, ఏం లేదు. చూసారు కదా, చూడండి మన బౌల్లో ఎంత బాగుందో నీట్గా. అసలు చూసారా ఆ ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. పాలు పోయటం వల్ల, మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి పూరీ కన్సిస్టెన్సీగా ఎంత బాగుందో. ఇదే పూరీలో కాకుండా అన్నంలో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో. అలా సాయంత్రం పూట ఇలా పాలు పోసి వండుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది తెలుసా. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇలా అన్నంలోకే కాదు, పూరీలోకి కూడా, అన్నిట్లో, చపాతీలో కూడా బాగుంటుంది. చూడండి గోధుమ పిండిని తీసుకొని, ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని ముందుగానే కొంచెం
నూనె వాటర్ వేసి కలిపి పక్కన పెట్టాను అనమాట. చూడండి ఇలా తీసుకొని రౌండ్గా బాల్స్ తీసుకొని ఇలా ఒత్తుకొని మనం చిన్న చిన్న పూరీలుగా ఒత్తుకోవాలన్నమాట. అన్నీ ఒకటేసారి ఒత్తుకొని అలాగా పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇది ఇలా నూనె కూడా వేసి చేసుకోవచ్చు, కానీ ఇక్కడ అంటే దానికి చేయడం కోసం పిండి అయితే ఇంకా బాగుంటుందని, మంచి క్రిస్పీగా వస్తాయని ఇలా. ఇది మన ఇంట్లో స్టైల్ కదా, హోటల్ స్టైల్ అయితే దానికి ఆయిల్ యాడ్ చేసి నీట్గా చేస్తారు పూరి. ఇది ఇంట్లో స్టైల్, ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా. ఇంట్లో కాదు, మా అమ్మ స్టైల్ అన్నమాట. మా అమ్మ ఇలాగే చేస్తుంది పూరి. చూడండి ఎంత బాగా చేస్తుందో చూసారా. రౌండ్గా ఇలా అన్ని పూరీల్ని మనం ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకుంటే ఒకటేసారి అన్ని పూరీలు ఫ్రై చేసేసుకొని అందరూ నీట్గా ఒకేసారి టిఫిన్ సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి చేస్తూ ఒక్కొక్కటి వేస్తే చాలా టైం పడుతుంది. చూడండి మనకి టైం లేనప్పుడు ఇలా ఫాస్ట్గా అన్నీ చేసి ఒకసారి పెట్టేసుకొని చక్కగా మనం ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చూడండి అన్ని పూరీల్ని మనం ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చూడండి అవి మనం పిండి వాడాం కాబట్టి అవి చేయడానికి ఎక్కడ అతుక్కోదన్నమాట. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో పూరీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి అలా కాగిన తర్వాత ఆయిల్ ఇది కొంచెం మీడియం కంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పూరీ పొంగాలంటే లో ఫ్లేమ్లో పెడితే పూరీ పొంగదు, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలా అని మాడిపోకుండా చూసుకోవాలి. చూడండి అలా పెడితే పూరీ చూసారా ఎలా పొంగుతుందో. మంచి హెల్తీగా, ఓన్లీ ఇందులో గోధుమ పిండి మాత్రమే యూజ్ చేసాం, మైదా ఎక్కడ యూజ్ చేయలేదు. అది ఊర్లో అయితే అంతే ఉంటుంది కదా. ఇలాగే హెల్తీగా అన్ని రెసిపీస్ వాళ్ళు హెల్తీగా తింటారు. సొరకాయ కూడా మా ఇంట్లో మా చెట్టుకి కాసిందే, చాలా ఫ్రెష్గా అప్పుడు కట్ చేసిన సొరకాయ. ఎంత బాగుందో చూసారా కర్రీ కూడా. అందుకే అలా వాటర్గా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇలా పూరీల్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ మనం ఫ్రై చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. మనకి తొందరగా వేడిగా అన్ని పూరీలు తినేయచ్చు అందరూ. చూసారా ఎంత బాగుందో. ఇలా చేస్తేనే ఎందుకు చూడాలి, ఎందుకు నచ్చుతుంది అనుకుంటే చూడండి ప్రాసెస్ చాలా సింపుల్. ఎక్కడ ఏ కెమికల్స్ కానీ ఎక్కడా లేకుండా సింపుల్గా న్యాచురల్గా ఉండే ఫుడ్స్తో మేము ఈ పూరీని తయారు చేసాం. చూసారా జస్ట్ గోధుమలు తీసుకొని మిషన్లో పట్టించిన పిండి, మనం స్టోర్లో కొన్న పిండి కూడా కాదు. ఎంత బాగుందో కదా పూరి. ఇలా మనం అన్ని పూరీలు తయారు చేసుకొని సొరకాయ కూరతో తింటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది తెలుసా. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలా పూరీ చేస్తే నాకు చాలా ఇష్టం. క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది తెలుసా. మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ట్రై చేసి వేరే వాళ్ళకు కూడా చెప్పండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా పూరీ రెడీ అయిపోతుంది. చూసారా ఎలా పొంగుతుందో, ఎంత బాగుందో చూడండి పూరీ. మరి ఇలా పూరీ విత్ సొరకాయ కూర కాంబినేషన్ ఎంత బాగుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్? మీకు కనుక ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. సబ్స్క్రైబ్.